హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 20 అధ్యాయము 1 వచనాన్ని చదువుతున్నాం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవము కలిగిన ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో ఎన్నో విలువైన సత్యాలు వ్రాయబడ్డాయి. ఈ సత్యాలను సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి గైకొంటే సమాజము ఎంతో నెమ్మదిగా, ప్రశాంతముగా, శాంతితో, నెమ్మదితో ఉంటుంది. దైవ గ్రంథంలో 20 అధ్యాయము సామెతల గ్రంథం 1 వచనం చదువుతుంటే, ప్రియులారా, కొంతమంది జ్ఞానము లేని వారిగా ఉంటారట. వారు ఎవరు అంటే, ప్రియులారా, మనము ఏది తీసుకోవాలో తెలియని వారు, ఏది తీసుకోకూడదో తెలియని వారు, ఏది తీసుకుంటే ప్రమాదము గ్రహించని వారు, ఏది తీసుకోకపోతే మన ఆరోగ్యం బాగుంటుందో ఎరిగిన వారు. అందుకే దేవుని వాక్యములో 20వ వచనములో చెప్పాడు, ద్రాక్షారసం గనక తీసుకున్నావు అనుకో నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది. ఈ రోజున మరి ఈ యొక్క సారా తాగటం ద్వారా లేక మత్తు పదార్థాలు తీసుకునడం ద్వారా అనేక కుటుంబాలు, భార్యలు, పిల్లలు ఎన్నో రకాలుగా అవమానానికి గురైపోతున్నారు. తండ్రి తాగి వస్తాడు, మత్తు పదార్థం తీసుకొస్తాడు, దాని ద్వారా కుటుంబాన్ని అల్లరి చేస్తాడు, భార్యను అల్లరి చేస్తాడు, పిల్లలను అల్లరి చేస్తాడు. తద్వారా కుటుంబము వెక్కిరింతల పాలైపోతుంది. ఎవరైనా దారిని పోయినప్పుడు ఏంటి గొడవ అంటే, ఇది మామూలేనండి, వాళ్ళకి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అంటారు. అంటే ఆ కుటుంబము ఎంత వెక్కిరింతల పాలైపోయిందో చూసారా? అంటే కేవలము ఇది మత్తు పదార్థాల వల్ల, లేక నిన్ను మత్తులోనికి దించేటువంటి ఆ రకమైన డ్రింక్స్ వల్ల నువ్వు పాడైపోతున్నావు. నువ్వు పాడైపోవటమే కాదు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భార్యను వెక్కిరింతల పాలు చేస్తున్నావు. అంతేకాదు, మద్యము అల్లరి పుట్టిస్తుందట. అర్థమైందా? అది తీసుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు. ఒకసారి నేను చదువుకునే దినాల్లో, నేను స్కూల్లో, కాలేజీలో ఆ రోజుల్లో టీచర్స్ చదివించేవాళ్ళు. చదువుకొని మేము బయటకు వస్తున్నాం. బయటకు వస్తుంటే 2 వ్యక్తులు మరి బ్రాందీ షాపు నుండి తాగి బయటకు వచ్చారు. వారు బయటకు వస్తూ ఏమంటున్నారంటే, అక్కడ ఒక కుక్క వారికి ఎదురుగుండా వస్తుంది. కుక్క ఎదురుగుండా వస్తుంటే ఆ బాగా తాగిన వాళ్ళు ఏమంటున్నారంటే కుక్కని, ఒరే గుర్రం వస్తుందిరా అంటున్నాడు. అంటే వాడు తాగిన మైకంలో కుక్క వాడికి ఎలా కనబడుతుంది? గుర్రంలా కనబడుతుంది. నిజంగా కుక్క మీద ఎక్కితే ఆడి పని అయిపోయి ఉండేది. కాబట్టి చాలా పర్యాయాలు చాలామంది ఎన్నో రకాలైన ఈ మత్తు పదార్థాల వల్ల అల్లరి పాలవుతున్నారు, వెక్కిరింతలు పాలవుతున్నారు, అవమానానికి గురవుతున్నారు. కాబట్టి ప్రియా స్నేహితులారా, మీరు ఒకవేళ మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారా? ఒకవేళ ఈ మత్తు పదార్థాల వల్ల మీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారా? దీనివల్ల నీ ఆదాయము చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. అంతేకాదు, నీవు సంపాదించింది నీ భార్యకు, నీ బిడ్డలకు ఉపయోగపడకుండా దుర్వినియోగం అయిపోతుంది. కాబట్టి ఆలోచించండి. దీనికి మించి నీ ఆరోగ్యం పాడైపోద్ది. ఆ తర్వాత నువ్వు 60-70 సంవత్సరాలు బతకవలసిన నీవు 45-50 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడిపోతుంది. ఎందుకనగా
ఈ మద్యం వలన, ఈ ద్రాక్షారసం వలన, ఈ మత్తు పదార్థాల వలన నీ ఊపిరితిత్తులు చెడిపోతాయి, నీ గుండె చెడిపోతుంది, నీ కాలేయము చెడిపోతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి దేవుని వాక్యం ఎంత మేలైనదో చూసారా? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారే. కాబట్టి ఎవరైతే దాని వశములోకి వెళ్ళిపోతారో వారు అజ్ఞానులుగా మిగిలిపోతారు. కాబట్టి ప్రియా స్నేహితుడా, సహోదరి, పెద్దలారా, సమాజము నెమ్మదిగా ఉండాలి, సమాజంలో సంతోషం ఉండాలి, కుటుంబాల్లో ఆనందం ఉండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నీ కుటుంబం అల్లరిపాలు కాకూడదు అంటే నీవు ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో మేలును, ఆశీర్వాదాన్ని కలుగు చేసి నీ మహిమ కొరకు బిడ్డలను ఉంచవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమును ముద్రించండి, ప్రజల హృదయాల్లో కార్యాన్ని జరిగించండి, సత్యమును మీరు బోధించండి, మీరే మహిమ పొందండి. వినేవారందరికీ సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మార్గములో నడిపించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.